హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆంధ్ర నుంచి తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శివాలయం వాడపల్లి శివాలయంకి రావడం అనేది జరిగింది. మనం ఈ వాడపల్లి శివాలయంకి వచ్చే దారిలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి జర్నీ అనేది ఎట్లా ఉంటుంది బైక్ మీద అనేది మాట్లాడుకుందాం. అంతేకాదు మధ్యలో ఎన్నో అందమైన లొకేషన్స్ అనేవి వ్యూస్ అనేవి ఉన్నాయి, అన్నీ మనం అనేది చూసుకుంటూ వెళ్దాము. మిడిల్ క్లాస్ అబ్బాయికి ట్రిప్ అంటే లగ్జరీ అని కాదు, మనసుకు కాస్త ప్రశాంతత దొరికే చోటుకి వెళ్ళడం. డబ్బు ఎక్కువ లేకపోయినా కలలు మాత్రం చాలా పెద్దవే. బైక్ మీద ప్రయాణం చేస్తూ జీవితంలో ఎంత దూరం వెళ్ళాలో ఆలోచించే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి నేను వెళ్ళేలాంటి ప్రదేశాలు ఒక మోటివేషన్. ఎందుకంటే కొన్ని చోట్లకు మనం వెళ్తాం, కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం మనల్ని తీసుకువెళ్తాయి. మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితంలో ఇలాంటి చిన్న చిన్న ప్రయాణాలే పెద్ద జ్ఞాపకాలు. అలానే నేను చేరుకున్న ప్రదేశం వాడపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని ఒక అందమైన స్థలం. అక్కడ ప్రత్యేకత ఏమిటంటే 2 నదులు, కృష్ణానది మరియు మూసీ నది ఒకటిగా కలిసే పవిత్ర సంగం. అందుకే ఈ ప్రదేశాన్ని సంగమేశ్వరం అని పిలుస్తారు. అక్కడికే నేను ఎందుకు వెళ్ళాలి అనుకున్నానంటే, అక్కడ మధ్యలో కనిపించే కృష్ణమాతల విగ్రహం, ఆ ప్రశాంతత, ఆ గాలి మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయేలా చేస్తాయి. అలానే స్టెప్స్ ఎక్కుతూ శివాలయం దగ్గరకు వెళ్తుంటే ప్రతి అడుగులో ఒక భక్తి, ప్రతి క్షణంలోనూ ఒక ప్రశాంతత అనిపిస్తుంది. అలా ప్రశాంతత కోరుతూ నేను ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తుండగానే నాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాడపల్లి గురించి చెప్పారు. అందుకనే నేను తెలంగాణకు ప్రయాణం స్టార్ట్ చేశాను. నేను అలా వెళ్తుండగా మార్గం మధ్యలో నాకు ఎంతో అద్భుతమైన ప్రదేశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రదేశాలను చూస్తూ నేను ఆకాశం వైపు చూస్తూ వెళ్తుండగా నాకు ఏదో తెలియని అనుభూతి అనేది కనిపిస్తుంది. ఆ అనుభూతి అనేది అందాలు నా ఒక్కడితో నేను చూసి సంతోషించకుండా మీతో కూడా పంచుకోవడం కోసమనే నేను ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. అలా నేను వాడపల్లి చేరుకోగానే నాకు వాడపల్లి అనేది లెఫ్ట్ సైడ్ కనిపించింది. నేను వాడపల్లి రోడ్లోకి తిప్పగా బైక్ని నాకు చూడడానికి చాలా అందమైన ప్రదేశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ ప్రదేశాలను చూసుకుంటూ నేను వెళ్తుండగా నాకు ఎక్కడో తెలియని దేశం, తెలియని రాష్ట్రాల్లో ఉన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అక్కడ చూస్తుంటే చాలా పురాతన కట్టడాలు చాలా అనేవి కనిపించాయి. నాకు ఈ పురాతన కట్టడాలు మన దేశంలోన ఇలా కట్టారనిపించింది. ఈ పురాతన కట్టడాలు నాకు తెలిసి ఒక 500 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. అలా నేను గుడి దగ్గరికి వెళ్తుండగా నాకు గుడి దగ్గర నుంచి స్లో మోషన్లో ఓం అనే సౌండ్ అని వస్తుంది. ఆ సౌండ్ అనేది నా చెవులకు విన్నట్లుండగా మనసుకు ఏదో తెలాని ప్రశాంతత అనిపిస్తుంది. నేను అక్కడి నుంచి వెళ్తూ బైక్ అనేది పార్క్ చేసి మన ఫస్ట్ అనేది కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలా కృష్ణమ్మ స్టెప్స్ ఎక్కుతూ చూస్తుండగా నాకు తెలియని మనసులో ఏదో అద్భుతం, అమోఘం, ఆవేదన అనేది కనిపిస్తుంది. ఎందుకు అనేది నాకే అర్థం కావట్లేదు. అలా నేను వచ్చేసి తర్వాత కృష్ణమ్మ చూస్తుండగా ఆ నది చూస్తుంటే నాకు అనేది చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఎందుకు మన రాష్ట్రంలోన ఇంత అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయనిపిస్తుంది నాకు.